జ్యోతిలింగాల్లో ఒకటైన శ్రీశైలంలో శివుడు మల్లికార్జున స్వామిగా ఎలా వెలిసాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి శివపార్వతులు తన కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడికి ఒక పరీక్ష పెట్టారు. అదేంటంటే మీలో ఎవరు ముందుగా ముల్లోకాలు తిరిగి వస్తారో వాళ్ళకి వివాహం జరుగుతుందని చెప్పారు. అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన నెమలిపైన వేగంగా ముల్లోకాల చుట్టూ ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ వినాయకుడు తెలివిగా ఆలోచించి తల్లిదండ్రులు ముల్లోకాలుగా భావించి శివపార్వతులకు భక్తితో ప్రేమతో ప్రదక్షిణాలు చేసి వారికి నమస్కరించాడు. వినాయకుడి భక్తికి తెలివికి సంతోషించిన శివపార్వతులు ముల్లోకాలు తిరిగిన పుణ్యం వినాయకుడికి దక్కుతుందని ప్రకటించారు. ఆయనకు వివాహం జరిపించారు. కానీ అప్పటికే లోకాలన్నీ తిరిగి వచ్చిన కార్తికేయుడు తను మోసపోయానని భావించి మనసు బాగా నొచ్చుకున్నాడు. అప్పుడు కోపంతో బాధతో కైలాసాన్ని వదిలి ఒక దట్టమైన అడవులు పర్వతాలు ఉన్న చోటుకి వచ్చి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కార్తికేయుడు బాధను కోపాన్ని చూడలేక పార్వతీదేవి శివుడు కైలాసం నుంచి ఆ చోటుకి వచ్చారు. అప్పటి నుంచి శివపార్వతులు ఇద్దరూ అక్కడే జ్యోతిలింగాల రూపంలో కొలువయ్యి భక్తులకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా పిలిచారు. ఈ జ్యోతిలింగాల గొప్పదనం ఏంటంటే ఇక్కడ శివపార్వతులు ఇద్దరు ఒకే చోట దర్శనం ఇస్తారు.